నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీ నిధి రుణాలు అందచేతకు చేపట్టిన సాంకేతిక పారదర్శక విధానం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో పవన్ కళ్యాణ్ స్పెషల్ కటౌట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న అభిమానులు, జనసేన కార్యకర్తలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలి. శాసన మండలి సభలో విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవార్ల ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. దర్శించి పూజలు చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. ఓటు చోరీకి వ్యతిరేకంగా తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రసంగించిన జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ ఆలయంలో ఆరంభమైన దసరా ఉత్సవాలు. పేద ప్రజలకు మేలును చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ పథకం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చిన జీఎస్టీ సంస్కరణలు. కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పేర్కొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేసిన ఈ సంస్థ ఉద్యోగులు. స్పందించాలని ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ నాయకులు. స్త్రీనిధి రుణాలు పారదర్శక చెల్లింపులకు బయోమెట్రిక్ డివైజ్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం సుమారు 220 కోట్ల రూపాయలను రుణాలుగా అందజేయడం జరుగుతున్నదన్నారు. ఇటీవల రుణాలు తిరిగి చెల్లింపులో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు పారదర్శకంగా క్యాష్లెస్ లావాదేవీలు నిర్వహించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాలకు 850 బయోమెట్రిక్ డివైజ్లు అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ బి శివనారాయణ రెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన పదవి లభిస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవాలయ నూతన ధర్మకర్తల మండలిని సోమవారం అభినందించే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పొత్తులో భాగంగా 3 పార్టీల నాయకులకు తగిన పదవులు ప్రాధాన్యత వారీగా నియామకాలు జరుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్రి సోమేశ్వరరావు, నందమూరి రాజేష్, నూతన ధర్మకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంతో పాటు ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలలో దసరా నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చారు. 11 రోజుల్లో 11 రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి.
ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న సందర్భంగా ఆయన అభిమానులు తణుకు వెంకటేశ్వర టాకీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల ప్రత్యేక కటౌట్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అధ్యక్షులు పోలిశెట్టి వాసు, కార్యదర్శి గన్నాబత్తుల సతీష్, చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ నాయకులు కాకిలేటి మురళీలు పాల్గొన్నారు. బాబులకే బాబు ఓజీ 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 పవన్ కళ్యాణ్ గారు 33 అడుగుల కటౌట్ ని మన వెంకటేశ్వర గారి సెంటర్లో మన మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మంచి పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఓజీ బ్లాక్ బస్టర్ రీతిగా వస్తుంది. సినిమా ఈరోజు ఒక సగటు అభిమానిగా సుజిత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఆయనతో నటింప చేయాలనే ఒక ఆలోచనతో ఈ సినిమాని రూపుదిద్దుంటారని ఒక అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్ని కాకుండా మనల్ని కాకుండా ఈరోజు ప్రేక్షకుల్ని అందరినీ కూడా థియేటర్లకు రప్పించి మంచి కలెక్షన్తో ఈరోజు 100 రోజుల సినిమా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి నడిపొద్దున రోజు కటౌట్ ద్వారా మనందరం కూడా ఈరోజు ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ అత్యధిక శాతం ప్రైవేటు పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేకుండా సంస్థలను నడపడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అమరావతిలో సోమవారం జరిగిన శాసనమండలి సమావేశంలో పాల్గొని పేర్కొన్నారు. ఈ తీవ్ర సమస్యపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వగా ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 26 నుంచి మాత్రమే అమలు చేస్తామని ప్రకటించినట్లు రవీంద్రనాథ్ వివరించారు. ఈ వ్యత్యాసం సరైనది కాదని, పండుగ ఎవరికైనా ఒకటేనన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. నమస్కారం చెప్తూ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ వారి కోసం మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు కనీస సదుపాయాలు పిల్లలకి కలెక్ట్ చేయడం లేదు అధ్యక్ష. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో టాయిలెట్స్ చాలా అధ్వాన్నంగా ఉంటున్నాయి అధ్యక్ష. పిల్లలు మలమూత్రాలు చేయడం కూడా చాలా హెసిటేట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా వారు అనారోగ్యానికి కూడా వారు గురవుతున్నారు. అలాగే ఒక ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ మీద ఒక అజమాయిషి ఉండాలి, అన్ని ఆ విధంగా పాటించాలి. ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ ఉండాలి అధ్యక్ష. వాళ్ళకు ఉండేటటువంటి ఆ టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి కౌన్సిలర్ పెట్టాలి అధ్యక్ష. ఇది ఒకటే సబ్జెక్ట్ అండి, ఓన్లీ ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ ఒక ప్రైమరీ స్కూల్స్ మీద. ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ లో మన ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలకి పాలిస్టర్ డ్రెస్సులు ఎక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. పాలిస్టర్ డ్రెస్ ఇవ్వడం మూలంగా ఆ పిల్లలు చిన్న వయసులో స్కిన్ డిసీజెస్ వస్తాయి. కలర్డ్ పాలిస్టర్ వాడడం మూలంగా వాళ్ళకి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అనేక యూరోపియన్ దేశాల్లో కూడా పాలిస్టర్ డ్రెస్సులు పూర్తిగా వాళ్ళు బహిష్కరించిన అధ్యక్ష. అందువల్ల మన ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మన ప్రభుత్వ స్కూల్ మళ్ళీ 100% కాటన్ దుస్తులు వాడేలా చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుంచి దసరా సెలవులు వచ్చినాయి అధ్యక్ష. అనేక ప్రైవేట్ పాఠశాలలు దసరా సెలవులు ఇవ్వట్లేదు అధ్యక్ష. 24th కొన్ని, 26th కొన్ని ఇస్తున్నాయి. అది కూడా ఒక మన ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏ రూల్స్ తో వచ్చిందో ఆ రూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్ కూడా ఒక వాళ్ళకి వచ్చేలాగా, అలాగే ఈ పిల్లలకి ఉండేటువంటి ఆ యొక్క హాలిడేస్ వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ మనోవికాసం ఎంతో చాలా దసరా పర్వదినం సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు తణుకు ప్రాంతంలో సోమవారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి పూజలతో సంబంధిత దేవాలయాలు కోలాహలంగా కనపడ్డాయి.
ఈ ఉత్సవాలకు సంబంధించి ఆధ్యాత్మిక కథనాల ప్రకారం భాద్రపద మాసం ఆదివారం మహాలయ అమావాస్యతో ముగిసింది. సోమవారం ఆశ్వయుజ మాసం పాడ్యమితో ప్రారంభమవుతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు పాడ్యమి నుండి మొదలై దశమి వరకు కొనసాగుతాయి. దశమి రోజు దసరాగా చెడుపై మంచి విజయంగా భావించి వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి, మాజేటివారి కనకదుర్గమ్మ ఆలయాలతో పాటు మండలంలోని మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు వెళ్లి పూజలు చేశారు. అలాగే వేల్పూరు రోడ్లోని లక్ష్మీ థియేటర్ సెంటర్లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం వద్దకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక వెళ్లి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమాంబికా దేవతాభ్యో నమో నమః. హరిద్ర కుంకుమ కాగా పట్టణంలోని పాత ఊరు పిల్లకాలువ గట్టు వద్ద ఉన్న పుంతలో ముసలమ్మ అమ్మవారి గుడిలో ఇంతకు ముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బంగారం వ్యాపారి వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా, కలశ స్థాపన, కుంకుమార్చనలతో దైవ కార్యక్రమాలను ఆరంభించారు. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి సంగీత ఉత్సవాలు సోమవారం ఘనంగా ఆరంభమయ్యాయి. పట్టణ పరిధిలోని సజ్జాపురంలో వేంచేసి ఉన్న రామకృష్ణ సేవా సమితి భవనంలో శరన్నవరాత్రులు దేవీ వైభవం అన్న అంశంపై రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి ప్రసంగించారు. నశించిపోవునుగాక అంటూ మంత్రపూర్వకంగా ఈ శరన్నవరాత్రులలో తల్లిని ప్రార్థించారు. శరత్కాల వెన్నెల చంద్రుని కాంతి తగిన పవన్ కంటే ఎంతో ఆహ్లాదంగా అత్యంత తెల్లని కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఇందువలన కాలుష్య నివారణ జరుగుతుంది. మనలో కాంతిని, ఆనందాన్ని నింపి తగినంత శక్తినిచ్చి చంద్రకాంతి వంటి శోభని మనకందించడం వల్ల ఆ తల్లిని చంద్రాభాం అంటుంది వచనం. దేవతలకే శక్తిగా విరాజిల్లుతున్న దేవి అని ఆ తల్లిని పూజించారు. కాలాన్ని ఎంతో సుందరంగా వర్ణించిన వాళ్ళే ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా దేవి నవరాత్రుల ఆరాధన అద్భుతం. తల్లి శారదాదేవి మందహాసాన్ని శరదిందు వికాస మందహాస అని, శరదిందు అంటే చంద్రునితో
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మల్లిన భద్రమ్మ, అధ్యక్షులు చెలుకూరు లక్ష్మి, సుజాత, ఉపాధ్యక్షులు బి సునంద, కార్యదర్శి జీడిగుంట సర్వాణి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధర, కోశాధికారి భోగవల్లి ఇందిరాదేవిలు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సోమవారం స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి మాట్లాడుతూ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ స్వచ్ఛ ఉత్సవ్ ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం రూపొందగలదన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రగతిశీల కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ ఉద్యమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లను నాటడం, నీటి వనరులను శుభ్రంగా ఉంచడం లాంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని లక్ష్మీ సుందరిబాయి విద్యార్థులకు ఉద్బోధించారు. ఇందులో భాగంగా వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సిహెచ్ రమేష్ బాబు, కెవి శ్యామలాదేవి, అధ్యాపకురాలు కె పద్మజారాణి, స్టూడెంట్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా తణుకు నరేంద్ర సెంటర్లో కాంగ్రెస్, సిపిఐ, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజ్ మాట్లాడుతూ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశం మనకిచ్చిన రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని దుస్థితి 12 సంవత్సరాల నుంచి మనకు ఏర్పడింది. ఎక్కడైతే బీజేపీ ఉందో, ఎప్పుడైతే బీజేపీ కేంద్రంలో పరిపాలన మొదలుపెట్టిందో ఈ ఓట్ చోరీ కార్యక్రమం నుంచే మొదలు పెట్టడం జరిగింది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడూ కూడా వ్యవస్థలని క్యాప్చర్ చేయలే, వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకోలే. బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ని, దాంతో పాటుగానే ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ఈడీని కూడా, అలాగే మిగతా వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి కావలసినట్టుగా ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ ఇంకొకసారి గద్దెనెక్కాలనే ఆలోచనతో ఉండడం జరుగుతుంది. బీజేపీకి సపోర్ట్గా నిలబడిందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు తీసేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు కలపడం ఒక టెక్నాలజీ ద్వారా చేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని బయటపెట్టిన తర్వాత మొత్తం యావత్ దేశం అంతా కూడా ఆలోచనలో పడ్డారు. మన ఓటు హక్కుని మనం కాపాడుకోవాలంటే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిపాలనని రద్దు చేసుకోకపోయినట్లయితే రాబోయే తరానికి మనం ఏ రకంగా సంజాయిషీ చెప్పుకోవాలనేది కూడా ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, కాంగ్రెస్ నాయకులు దిర్సిపో రామకృష్ణ, చుక్కాకల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, రుద్ర అన్నవరం, భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గంజి మధులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ఏరియాలో స్వచ్ఛంద సేవకులు కోడూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం పలు సంఘ సేవకులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా విష సర్పాలు, కీటకాలు సంచరించేందుకు వీలుగా ఉన్న పిచ్చి మొక్కలను, గడ్డి మొక్కలను వీరు తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మినిడి రామకృష్ణమూర్తి, కె ప్రభాకర్, చిన్నం శ్రీనివాసరావు,
అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొని కలుపు మందు కొట్టి రక్షణ కల్పించారు. అనంతరం హెల్త్ సెంటర్ వైద్యులు కె పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉదార స్వభావంతో సమాజానికి మేలు చేసే విధంగా సేవలందించిన వారిని ప్రత్యేకంగా అభినందించి సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అత్యద్భుతంగా అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని హిందువులంతా విధిగా చూడాలని ఈ ఆలయంలో ఎంతో కాలంగా సేవలందిస్తున్న చల్లా శ్రీనివాసవర్మ సూచించారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ గృహంలో ఆదివారం రాత్రి 10 గంటలకు నిర్వహించిన రాముని భక్తుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాముడు జన్మించిన స్థలాన్ని ఒక్కసారైనా దర్శించి ధన్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని శ్రీనివాస శర్మను అభినందించారు. శ్రీరామ జయ రామ. తాడేపల్లిగూడెం పొర ప్రజల ఎలవేల్పు గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ముఖ మండపాన్ని వివిధ రకాల ఫలాలతో అందంగా అలంకరించారు. అనేక మంది అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మలు వేదమంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు, కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంజిమిత్ర బృందం, పాతూరు యూత్ సభ్యులు సేవలు అందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.